మండుతున్న ఎండల నుండి ఉపశమనం పొందాలనుకునే మనందరికీ సబ్జా నీరు చక్కటి పరిష్కారం. ఈ సబ్జా గింజలను నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. రోజు ఉదయాన్నే సబ్జా గింజలు నానబెట్టిన నీటిని తాగటం అలవాటు చేసుకుంటే జుట్టు సమస్యలన్నీ తొలగిపోతాయి. నల్లని పట్టులాంటి జుట్టును సొంతం చేసుకోవచ్చు. వికారం, వాంతి వచ్చే విధంగా ఉంటే సబ్జా గింజల పానీయం తాగటం వలన మంచి ఫలితం ఉంటుంది. గొంతు మంట, దగ్గు, ఆస్తమా, తలనొప్పి, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. ఈ మధ్యకాలంలో అందర్నీ వేధిస్తున్న సమస్య జుట్టు రాలటం. ఈ సమస్య ఉన్నవారు రోజు ఉదయాన్నే సబ్జా వాటర్ తాగటం అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా జుట్టును రూట్ నుంచి దృఢపరుస్తుంది. వీటిలో విటమిన్ కే, బీటా కరోటిన్, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి వెంట్రుకలను, కుదుళ్లను దృఢంగా చేస్తాయి. అలాగే ఇవి కురులకు పోషణను అందించి పట్టులా మృదువుగా మారేలా చేస్తాయి. సబ్జా గింజలను రోజు ఆహారంలో భాగం చేసుకుంటే జుట్టు రాలే సమస్య నుంచి కూడా విముక్తి పొందవచ్చంటున్నారు నిపుణులు. ఇందుకు ఒక చెంచా సబ్జా గింజల్ని ఒక గ్లాస్ నీటిలో వేసి కనీసం 30 నిమిషాలు నాననివ్వండి. ఆపై ఆ నీటిలో ఒక చెంచా నెయ్యి, సగం చెక్క నిమ్మరసం వేసి తాగాలి. ఈ తరహా డ్రింక్ను రెగ్యులర్గా తాగటం వల్ల జుట్టు సమస్యలే కాకుండా గుండెల్లో మంట, అజీర్ణం వంటి ఆరోగ్య సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. పోషక విలువలున్న సబ్జా గింజలు కాస్త గట్టిగానే ఉంటాయి, కానీ ఈ గింజల్లో పీచు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ప్రత్యేకంగా ఇవి బరువు తగ్గటంలో సహాయపడతాయి. ఈ సబ్జా గింజల పానీయం కేవలం చలవ చేయటం మాత్రమే కాదు, మన ఒంటికి ఎంతో మెరుగైన ఆరోగ్యాన్ని అందిస్తుంది. అధిక బరువు, మలబద్ధకం, మధుమేహం, డీహైడ్రేషన్, శ్వాసకోశ వ్యాధులు ఇలా చాలా వాటికి సబ్జా గింజలు మంచి మందుగా పనిచేస్తాయి. సబ్జా గింజల్లో శరీరానికి అవసరమైన ఫ్యాటీ యాసిడ్లు, పీచు పదార్థం సమృద్ధిగా ఉంటాయి. సబ్జా గింజల పానీయం తాగితే మహిళలకు ఫోలేట్, నియాసిన్, విటమిన్ ఇ వంటి పోషకాలు లభిస్తాయి. ఇవి వారికి ఎంతగానో అవసరం. ఈ సమాచారం కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య చికిత్సకి ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదు. వైద్య నిపుణులను సంప్రదించిన తర్వాతే వీటిని ఉపయోగించాలి.